నమస్తే సార్. నమస్తే అండి. మీరు రావడం చాలా సంతోషం. మీరు IRS ఆఫీసరు, తర్వాత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు, శామ్యూల్ ప్రసాద్ గారు. సో ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయం చాలా వేడెక్కుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్రైస్తవ ముసుగులో ఉన్న వైసీపీ వీళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారంటే, జగన్ గారు మా క్రైస్తవుడు సీఎంగా ఉంటే క్రైస్తవులకు చాలా మేలు జరుగుతుంది, ఆ తర్వాత ఇంకోటి పేదలకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఆయన మీద కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసుల వల్ల ఆయన ఏమి చేయట్లేదు. ఆ కేసులను తప్పించుకోవడానికి క్రైస్తవులను అందరినీ తాకట్టు పెట్టాడే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు అంటున్నారు, కానీ ఈ క్రైస్తవు ముద్ర పడకూడదని అసలు క్రైస్తవ బిషప్లను కానీ చాలా టైం రానిలేదు ఆయన దగ్గరికి. పూజార్లు వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి, బాబాలు వెళ్ళొచ్చు, కానీ క్రైస్తవులను అయితే రానిలేదు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు రానిచ్చాడు. 2 సార్లు కలిశాడు అంతే. కానీ నా దృష్టిలో క్రైస్తవులకు చాలా అన్యాయం జరిగింది. అన్ని వర్గాల కంటే కూడా ఎక్కువ అన్యాయం క్రైస్తవులకు జరిగింది. క్రైస్తవులే 98% ఆయనకు ఓట్లు వేశారు. ఆయన రెడ్డిస్ కూడా అంత ఓట్లు వేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. 70% వేసి ఉంటారేమో. IRS ఆఫీసర్ కాబట్టి అసలు ఈ కేసుల గురించి ఏంటి, లేకపోతే ఆయనకి నిజంగా పేదలకు మేలు చేస్తున్నాడా, క్రైస్తవులకు మేలు చేస్తున్నాడా అనేది మీరు వివరించండి. ఒక ఆఫీసర్గా, ఒక గొప్ప ఆఫీసర్గా ఒకసారి వివరించండి. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు జగన్ గారు నెగ్గడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే, వారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలించారు మన రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలని. ఒక మంచి స్కీములు తీసుకుని వచ్చి ఎంతో బాగా చేశాడు. ఆయన కొడుకే కాబట్టి, ఆయనకంటే యవనస్తుడు కాబట్టి చాలా బాగా చేస్తాడనే ఉద్దేశంతో థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. అయితే ఈ గెలిపించడంలో ప్రముఖ పాత్ర వహించింది క్రైస్తవులు. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ టైం ఒక క్రైస్తవుడు చీఫ్ మినిస్టర్ అవుతున్నాడు అనేటువంటి భ్రమలో పడి క్రైస్తవులందరూ ఆయనకు ఓటేశారు. ఆ విధంగా ఎక్కువ సీట్లు, ఎప్పుడు రాని సీట్లు, 151 సీట్లు ఆయనకు వచ్చాయి. దానికి గల కారణం ఇది. అంటే ఆయన గెలిపించిన వాళ్ళు క్రైస్తవులు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ క్రైస్తవులే. మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు ఎలా వేసినా జనరల్గా ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఈయన ఇంకా రాజశేఖర్ రెడ్డి కంటే యవనస్తుడు కాబట్టి ఇంకా చాలా బాగా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో కొంత, రెండవది ఒక క్రైస్తవుడు చీఫ్ మినిస్టర్ అవుతాడన్న ఉద్దేశంతో క్రైస్తవులందరూ ఈయన గెలిపించారు. మరి గత 5 సంవత్సరాల్లో చూసాం, ఎక్కడా క్రైస్తవులకు న్యాయం జరగలేదు. ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. వీటన్నింటినీ మించి ఆయన క్రైస్తవుడిగా ఎప్పుడూ చెప్పుకోలేదు, ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అదేదో తక్కువ ఇది అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవులతో కలవడం, అది దూరం పెట్టడమే కాకుండా ఏ మేలు కూడా చేయలేదు ఇంతవరకు. మరి ఇప్పుడు 5 ఏళ్లలో ప్రజలు గ్రహించారని అనుకుంటున్నాను. ఇక ముందు మరి ఆ విషయాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఇంక మరి ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. ఒక్క విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో NDTVకే ఎప్పుడో గెలిచినప్పుడు, నేను బైబిల్ చదువుతాను, నేను కక్ష తీర్చుకోను, బైబిల్ చదువుతాను అన్నాడు, కానీ క్రిస్టియన్ అని చెప్పుకోలే. ఇప్పుడు బైబిల్ చదివినంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఆ విషయానికి వస్తే చంద్రబాబు గారు క్రిస్మస్ వీటిల్లో బైబిల్ చదివారు, కానీ ఈయన ఎప్పుడు ఆ క్రిస్మస్ ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండక్ట్ చేసే క్రిస్మస్కి వచ్చి ఎప్పుడూ బైబిల్ చదవడు. ఒకసారి 10 నిమిషాలండి, ఇంకోసారి 15 నిమిషాలు. మొన్న ఎలక్షన్ టైంలో కొంచెం ఉన్నట్టున్నాడు, 1/2 అవర్ ఎంతో బైబిల్. ఈవెన్ పులివెందుల సమాధి దగ్గరికి వెళ్తాడు కదా, అక్కడ పాటలు పాడతారు కదా, అది ఆయన రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గర క్రిస్టియన్ పాటలు. వాళ్ళ తల్లి విజయమ్మ ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల కాపీ చూసి పాడొచ్చు కదా, ఆ పాటల కాపీ ఇస్తే నాకు వద్దన్నాడు. ఇలాగే ఉంటాడు మౌనంగా, కానీ ఆయన నోరిప్పి క్రైస్తవ పాట కూడా మాట్లాడు. మరి ఎందుకో నాకు తెలియదు. కొంతమంది అంటారు హిందూ మతం ఏదో తీసుకున్నాడు రిషికేశ్లో గంగానదిలో మునిగి అంటారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ నుంచి హిందూ అయినా అవ్వచ్చు, కానీ ఆయన డిక్లేర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన క్రైస్తవుడు అన్నట్టు, ఆయన అటు నాకు మతం లేదంటాడు మళ్ళీ. అంతే. ఇప్పుడు మీరు ఇద్దరిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఆయన కూడా క్రైస్తవుడే, ఈయన కూడా క్రైస్తవుడే అంటున్నారు. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి భక్తిలో? ఇప్పుడు ఆయన క్రైస్తవులను ఎలా చూసేవాళ్ళు, పాస్టర్ని, ఈయన ఎలా చూశారు?
చాలా డిఫరెన్స్ ఉందండి. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా దూరం వ్యత్యాసం. ఎందుకంటే నేను విన్నది, అంటే వ్యక్తిగతంగా తెలియదు కానీ విన్నది ఏంటంటే, ఆయన ఉదయాన్నే లేచిన వెంటనే వాక్యం బైబిల్ చదువుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయన పని మొదలుపెట్టేవాడట. రెండోది నేను విన్నది ఏంటంటే, కొంత క్రైస్తవ నాయకులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన రూమ్లోంచి బయటికి వచ్చేసి క్యారిడార్లో ఎదురైతే ఈ పాస్టర్లు చూసి ఆయన అక్కడ మోకాళ్ళు వేసేసేవాడట క్యారిడార్లో. వాళ్ళు ఆయన తల మీద నుంచి ప్రార్థన చేసేవారట. అంత సౌమ్యుడు, అంత భక్తిపరుడు, అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు క్రైస్తవ నాయకులకి. ఆయన దగ్గర ఇంకోటి ఏంటంటే, ఎవరు ఏది అడిగినా కాదనేటువంటి వ్యక్తి కాదు. అందరికీ ఈజ్ అప్రోచబుల్ అండ్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. కానీ ఎవరైనా కలవచ్చు అంట కదా, 5 గంటలకు వెళ్ళి అక్కడ ఎవరైనా కలవచ్చు. అది జరిగిపోయిందిలేండి ఇదంతా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ప్రజెంట్ సిచ్యుయేషన్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో క్రైస్తవులుగా కాదు, క్రైస్తవ నాయకులు, బిషప్పులు కూడా నాకు తెలిసినంత వరకు అపాయింట్మెంట్ లేదు, ఎవరిని రానివ్వడు. అవన్నీ వదిలేయండి. అసలు వాళ్ళ ఎమ్మెల్యేలకే మాకు ఇంటర్వ్యూ లేదని రిజైన్ చేసేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ విధంగానూ క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేసినటువంటి మేలు ఏమీ లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. తర్వాత పేదలకి మేలు చేశాడు, పేదలకు మేలు చేస్తున్నాడు అంటున్నారు. మరి అది ఏంటి, నిజంగా పేదలకు మేలు చేస్తున్నాడు? పేదలకంటే గవర్నమెంట్ పాలసీ అండి. ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వీళ్ళందరికీ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి చేయాలి. అయితే ఒకటి ఈయన ఏం చేశాడంటే, ఆయన సొంత మనుషుల ద్వారా, అంటే వాళ్ళ వాలంటీర్లు వాళ్ళు, ఆయనే వైఎస్ఆర్సీపీ లీడర్సే చెప్పారు, వాలంటీర్స్ ఆర్ నథింగ్ బట్ వర్కర్స్ ఆఫ్ మా కార్యకర్తలు అని చెప్పాడు. వాళ్ళ కార్యకర్తల ద్వారా డబ్బు పంచిపెట్టడంలో వాళ్ళకి మళ్ళీ ఫీడింగ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు మీకు, జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఇవ్వడం లేదు కదా, అది ప్రభుత్వంకి మీరు నేను కట్టినటువంటి ట్యాక్స్లే వాళ్ళకి పెడుతున్నారు. ఇప్పుడు మరి వీళ్ళకి ఇన్ని వేల కోట్లు ఒక్కొక్కరు సంపాదించారు. వాళ్ళకి నిజంగా ప్రజాభిమానం ఉంటే, పేదల మీద దయ ఉంటే, నిరుపేదల మీద ఏమైనా కనికరం ఉంటే వాళ్ళు డబ్బులు పంచిపెట్టవచ్చు కదా. అది ఎవరూ చెయ్యరు, ఏ పొలిటీషియన్ చేయడు, అది కరెక్టే. కానీ ప్రభుత్వం సొమ్ము ఇచ్చి ఇది నేనే ఇస్తున్నాను అనేటువంటిది ఒక, అంటే అది ఓట్లు కొనుగోలు చేయడానికి ఒక పథకం, అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఓకే, ఇంతకుముందు 3,000 మామూలుగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏళ్ళ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా, అంతకుముందు ఏళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కదా, ఓటుకు 3,000, 2,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది ప్రభుత్వం డబ్బులే, అటు ఒక్కొక్క ఇంటికి 50,000, 30,000 ముట్టపి చెప్తే నాకు ఓట్లు వేసేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కానీ కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగారు, ఆడవాళ్ళు అడిగారు, ఏమండి మీరు ఇస్తున్నారు కరెక్టే, కాదనడం లేదు, మాకు వస్తున్నాయి 200 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ ఈ రోజున 200 అయిపోయింది. లేదో ఈ పెట్రోలు 60-70 రూపాయలు ఉండేది 100 రూపాయలు అయిపోయింది. ఇవన్నీ పెరిగిపోయాయి కదా, అందులో మా ప్రజల డబ్బులు ఉన్నాయి కదా, మీరు చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసేసుకుంటున్నారు, పైన బటన్ నొక్కుతున్నారు, కింద బటన్ నొక్కి లాగేస్తున్నారు అని వాళ్ళు క్వశ్చన్ చేశారు వాళ్ళని. ఇంకా అక్కడితో వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా పేదలను పైకి తీసుకొస్తున్నాడు ఆయన అంటే, పేదల మీద ప్రేమతో కాదు, కేవలం ఓట్లు గురించే చేస్తున్నాడు. ఇది చంద్రబాబు ఉన్నా చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఉన్నా చేస్తారు, ఎవరున్నా చేస్తారు. అది వాళ్ళ జేబులో డబ్బు కాదు కదా, ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బుని పేదలకు ఇవ్వాల్సింది. ముఖ్యంగా వికలాంగులకి, వృద్ధులకి, ఎవరు పిల్లలతో లేనప్పుడు, ఈ రోజులో పిల్లలు పెద్ద అయిపోయి తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేసేది గొప్ప సహాయమే, అందులో తప్పు లేదు. కానీ ఆ చేసిన సహాయాన్ని వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళకి లాభం చేకూర్చేలా చేయకూడదు. అది ఇంకా ఏం విషయాలు ముఖ్యంగా క్రైస్తవులు ఏం గ్రహించుకోవాలంటారు? ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఎవరికి మేము ఓటు వేయాలి అనేది వాళ్ళు ఎలా గ్రహించుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు పవన్ కలిసి బీజేపీతో కూటమి కింద ఏర్పడ్డారు. మొదట్లో నేను కూడా
ఏంటి వీళ్ళు బీజేపీ మతపరమైన పార్టీతో ఎందుకు కలుస్తున్నారు, దీనివల్ల ఓట్లు పోతాయి కదా, క్రైస్తవులు కూడా ఓట్లు వెయ్యరు కదా, బీజేపీ ఉంటే ఓట్లు వెయ్యరు కదా, మతపరమైన ఇది కదా అని అనుకున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే మీకు బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఈ బీజేపీతో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఎవరెవరైతే అక్రమాలు చేస్తున్నారో అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళందరినీ తప్పించారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా మారుస్తున్నారని వస్తున్నాయి వార్తలు. ఎందుకంటే వాళ్ళు వన్ సైడెడ్ అయిపోయారు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ లేకుండా వీళ్ళేమీ చేయలేరు. అది ఒక రకంగా మంచిది. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు క్రైస్తవులు బీజేపీని ఒక శత్రువుగా చూస్తున్నారు. ఏదో వాళ్ళు ఇది చేస్తారు, మాకు అన్యాయం చేస్తారని. ఇప్పుడు ఆ శత్రువే మిత్రుడైపోయాడు అనుకోండి, దాడులు తగ్గుతాయి కదా. మెయిన్ ఏంటంటే మనకి ఫైనల్గా ప్రతిఫలం ఈ కాంబినేషన్ వల్ల, ఈ కలయిక వల్ల మనకి లాభమా నష్టమా అని ఆలోచిస్తే దుర్మార్గ పాలన కొట్టేయడానికి ఎవరిదో సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఇది రాక్షస పాలన, లా అండ్ ఆర్డర్ లేదని అంటున్నారు కదా. మరి ఇది ఊరికేదో నోటి మాటకి ఎవడ ఆలోచన కాదు, ప్రాక్టికల్ జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అనాల్సి వస్తుంది. ఇంకా చంద్రబాబు గారు ఓపెన్గా ఏది మైనారిటీ ఓట్లు పోతాయి అది అనుకున్నా కానీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు ఆయన. ఈయనేమో మైనారిటీ ఓట్లు పోతాయని ఇండైరెక్ట్గా, ఇప్పుడు మొన్న కూడా ఆయన పొత్తు ఏమీ లేదు వైసీపీకి, కానీ అన్ని అక్కడ ఏంటి పార్లమెంట్లో అన్ని బిల్లులకి ఓకే చెప్పేశారు. ఏది ఆర్టీఐ అధికారాలు తగ్గించేసినా ఓకే చెప్పారు, తర్వాత 370కి ఓకే చెప్పారు, తర్వాత ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఢిల్లీ అధికారాలు తగ్గించేసి రాష్ట్రం అధికారాలు తగ్గించేసినా ఓకే చెప్పారు కదా. మణిపూర్ విషయంలో కూడా ఈవెన్ టీడీపీ పాల్గొలేదు, ఆ ఓటింగ్లో టీడీపీ పాల్గొలేదు, కానీ వైసీపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు నిజంగా క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు నార్త్ ఈస్ట్లో మేఘాలయ ఆ రాష్ట్రాల్లో జరిగిన దారుణ హింసకి కనీసం ఒక్క మాటన్నా వాళ్ళని ఖండించి మాట్లాడలేదు. కనీసం అమిత్ షాకి కానీ లేదా మోడీ గారికి కానీ సార్ ఇలా అన్యాయం జరుగుతుంది క్రైస్తవులు, ఇప్పుడు ఈయన క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అయిన రోజున అది చాలా అన్యాయం సార్, మీరు కొంచెం ఇంటర్ఫియర్ అవ్వండి సార్, దాన్ని కంట్రోల్ చేయండి సార్ అని చెప్పగలిగి ఉండేవాడు. కనీసం స్టేట్మెంట్లు ఇవ్వలేదు, రిక్వెస్ట్ చేయలేదు. ఈ కేసుల వల్ల అంటారా లేకపోతే ఈయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా? లేదు, నో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఈజ్ ఫిల్దీ రిచ్, ఈ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. వచ్చిందంటే అది అందరికీ తెలిసిన విషయం. ఈ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంత డబ్బున్నవాడికి ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఆయన 16 నెలల నుంచా ఎంత నుంచి ఈజ్ ఆన్ బెయిల్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, ఈజ్ ఆన్ బెయిల్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years, 12 years, 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా ఆయన ఈ కేసుల గురించి. అప్పుడు బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎనీ మూమెంట్ ఈ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే బెయిల్ క్యాన్సిల్ చేసిందంటే మళ్ళీ బ్యాక్ టు జైలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకనే సెంటర్లో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళకి దాసోహం అవుతున్నాడు. అందుకని చెప్పేసి ఆయన గట్టిగా ఏమి మరి మరణహోమం జరిగింది కదా నార్త్ ఈస్ట్లో, మేఘాలయ, మణిపూర్, మరి ఈ ఒక్క మాట అనలేదు. సొంత మతానికే చేయట్లేదు కదా. ఆయనకి క్రిస్టియన్ అంటే అనుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కన్వర్టెడ్ టు హిందూయిజం. మీరు చెప్పారు కదా అక్కడెక్కడో రిషికేశ్లోనే ఎక్కడో అది వీడియో, అది హిందూ కింద మారానని చెప్పలేకపోతున్నాడు ఆయన. అంటే ఓట్ల కోసం అటు హిందువుల ఓట్లు రావాలి, ఇటు క్రిస్టియన్ ఓట్లు రావాలి కాబట్టి అందుకని చెప్పేసి ఆయన ఎటు కాకుండా అలా ఉండి అందరు ఓట్లు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. హిందువులకి పాపం అక్కడికి వెళ్తున్నాడు అండి గుళ్ళకి, కానీ ఒక్క క్రిస్టియన్ మీటింగ్కి అంటే బయట బహిరంగ మీటింగ్లు పెద్ద పెద్ద పీజీ స్టీఫెన్ పాలేళ్ళు ఏంటి 20,000 30,000 వస్తారు. ఆ 30,000 మీటింగ్ కూడా ఒక్క మీటింగ్ కొంతమంది చెప్పారు, ఇన్వైట్ చేశానండి, నేను బీజేపీ వాళ్ళు రాలేకపోతున్నానండి. మరి బీజేపీకి భయపడే వాళ్ళు ఇక ఏమి చేస్తారు? అదే అంటున్నాను, నీకు వ్యక్తిగతంగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడిని క్రైస్తవుని అని చెప్పగలిగిన వాడు ఎవడో కూడా నేను బీజేపీకి భయపడుతున్నాను,
లేదా వాళ్ళకి భయపడుతున్నానని ఎవరు అనరు. మతం అనేటువంటిది నీ వ్యక్తిగత విషయం, రాజకీయాలకు సంబంధం లేదు. నీ వ్యక్తిగతం, నీవే మతాన్నైనా నువ్వు తీసుకోవచ్చు, నీ ఏ మతాన్నైనా నువ్వు ఫాలో అవ్వచ్చు, నీ పర్సనల్ అది. కానీ అన్ని మతాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని సమానంగా చూస్తావు. ఇక్కడ సమానంగా ఇప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ హీ నీడ్ నాట్ డూ ఏ ఫేవర్ టు ద క్రిస్టియన్స్. వాళ్ళకి ఏం ఫేవర్ చేయక్కర్లేదు, అన్యాయం జరగకుండా. అన్యాయం జరిగిపోయింది అసలు. నేను కూడానండి 2019లో ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు రిషి సునక్ యూకేలో మనోడు ఇండియా వాడు ప్రైమ్ మినిస్టర్ అంటే మనం సంతోషిస్తాం కదా. అలాగే మనోడు ఏదో క్రిస్టియన్ సీఎం అయ్యాడంటే మనకి సంతోషమే. 2019లో నేను కూడా వాయిస్ ఇచ్చానండి. కానీ ఇంత అన్యాయం జరిగితే నిజంగా చంద్రబాబుని నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే మనోడు ఉన్నాడు ఇక్కడ అని. కానీ కంపేర్ చేసుకుంటే నిజం ఏం జరిగింది అనేది కంపేర్ చేసుకుంటే అరే ఈయనే బెటర్గా కనపడుతున్నాడు కదా చంద్రబాబు గారు అనిపిస్తుంది. ఎవరు న్యాయం చేసినా అన్యాయం చేయకపోయినా మెయిన్ ఏంటంటేనండి, మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు అయిపోయిన తర్వాత చాలా పొటెన్షియల్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. న్యాచురల్ రిసోర్సెస్ కానీ తర్వాత స్కిల్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు తెలంగాణ. ఎంతో డెవలప్ అవ్వాల్సింది ఈయనేదో జగన్మోహన్ రెడ్డి వచ్చి చేస్తాడనేటువంటి, అమరావతిని డెవలప్ చేస్తానన్నాడు. నాకు 30,000 ఎకరాలు తక్కువ కాకుండా ల్యాండ్ ఇవ్వండి నేను చేస్తానన్నాడు. అసెంబ్లీలో చెప్పాడు. 30,000 పైన ఎకరాలు ఉన్నాయి, 33,000 ఎకరాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు అమరావతి అంటే ఒక కులం వాళ్ళు ఒక వర్గం వాళ్ళు బాగుపడిపోతారని మొత్తం లేకుండా చేసి పారేశాడు. 3 క్యాపిటల్స్. మరి ఇప్పుడు ఆ కులం అని ఆయన మీద నెట్టాడు కదండి, ఏదో ఆయన కమ్మోళ్ళకి అందరికి ఇస్తున్నాడని. మరి ఇప్పుడు నాకు అనిపిస్తుంది 4 రెడ్లకి పంచిపెట్టేశాడు ఈయన రాష్ట్రాన్ని. ఇప్పుడు ఎమ్మెల్యేలకి లేకపోతే మినిస్టర్లకి పవర్ లేదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు వాళ్ళ దగ్గర నుంచోవాలా. మినిస్టర్ కూడా వెళ్ళి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారో, వైవి సుబ్బారెడ్డి గారో, లేకపోతే విజయసాయిరెడ్డి గారో, పెద్దిరెడ్డి రామచంద్ర, 4 ఈ 4 దగ్గర నుంచోవాలి. వాళ్ళకి మినిస్టర్ పదవులు కూడా అక్కర్లేదు, వాళ్ళకి పవర్ ఉంది. ఇంకోటి మినిస్టర్లు అందరూ కూడా ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాల్సిందే. మీకు కొందరు ఉన్నారు, హోమ్ మినిస్టర్ చేసింది ఒక ఆవిడ లేడీ, ఆవిడ కనీసం కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితి. అంత ఘోరమైనటువంటి, అంటే వీళ్ళ పదవులు ఇచ్చి కుర్చీలు ఇచ్చారు, ఇదిగో ఎస్సీలకి ఎంతమందికి ఇచ్చానని చెప్పుకోవడానికి అంతే. ఎస్సీలకి ఎంతమంది ఇచ్చాను, లేడీస్కి ఎంతమందికి ఇచ్చానని నీకు స్టాటిస్టిక్స్ ఇచ్చాడు, కానీ వాళ్ళకి కనీసం రూపాయి పవర్ ఇవ్వలేదండి. అన్యాయం. నేను వెళ్ళానండి, నేను వెళ్తే మా అమ్మేం కాదండి సజ్జల గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. వాళ్ళే అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటున్నారు. సో ఇలాగ పవర్లెస్ చేసేసాడు, ఒక రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం చేసేసాడు. ఒకటండి, ఈ ఎస్సీస్ కూడా నాకేదో పదవి ఇచ్చాడని లాయల్గా ఉండకుండా, నాకు పదవి ఇచ్చావు కానీ పవర్ ఏదయ్యా, నీ పదవి అక్కర్లేదు నీవు అక్కర్లేదని వాళ్ళు రిజైన్ చేసి బయటకు వచ్చారు. జాతి కోసం చేయాలి కదా, చేయలేరు. జాతి కోసం ఏమి చేయట్లే, వాళ్ళు చేయలేరు కాబట్టి బయటకు వచ్చేస్తే బెటర్. వాళ్ళు డెవలప్ అవుతున్నారు అంతే. ఒక్కడు వీళ్ళు కూడా ఏమంటారో ఏమో, నీ ఫైల్ అయితే చేయించుకో, నీ జాతి అదంటే జాంతనై అంటారేమో, మరి నాకు తెలియదు. లేదండి, వీళ్ళకి అసలు ఫైల్లో సంతకం పెట్టే హక్కు కూడా లేదు. వాళ్ళు పెట్టమంటే పెట్టడం, వద్దంటే మానేయడం. అలాంటప్పుడు మినిస్టర్ ఎందుకండి? అంటే ఓట్లు వేయించడం జాతి చేత. ఇప్పుడు ఎస్సీ ఓడు ఎస్సీ జాతి చేత, మాల జాతి చేత, మాదిగ జాతి చేత ఓట్లు వేయించడం. ఈ రకంగా డెమోక్రసీ లేదు యాక్చువల్గా. ఎప్పుడు కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ మినిస్ట్రీలో కూడా ఇంత దారుణ వ్యవస్థ లేదు. ఎవరికి కూడా ఎస్సీ అంటే వాడికి ఏ పదవి ఇచ్చినా వాడికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. పర్టికులర్ కనీసం ఫుల్ ఇవ్వకపోయినా కనీసం ఒక 40% 50% అన్న ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు ఎలాగో కంట్రోల్ ఆళ్ళలో పెట్టుకుంటాయి, ఈయన జీరో మొత్తం. 50% జీరో. జగన్మోహన్ రెడ్డి గారు జీరో పవర్. అది కాదు, ఇప్పుడు మినిస్టర్ సంగతికి వస్తే మిగతా ప్రభుత్వాల్లో వాడికి సోషల్ వెల్ఫేర్ అంటే వాడికి ఫుల్ పవర్స్ ఇచ్చారు, హోమ్ అంటే ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఫైనాన్స్ అంటే ఫుల్ పవర్స్ ఇచ్చారు. కాకపోతే అండర్ ది డైరెక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఉండి ఎవ్రీబడి విల్ వర్క్. కానీ మరీ డమ్మీగా ఇప్పుడు చూడలేదు. ఈ గత వాలంటీర్ కన్నా కొంచెం విలువ ఉంది కానీ మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అదే. ఒక ఇంటర్వ్యూలో ఒక స్పీచ్లో విన్నాను నేను, ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి, ఆయన ఏమైనా పెన్షన్ ఇప్పించగలడా, నేను ఇక్కడ బటన్ నొక్కుతా, అందుకే ఈయనకి పేరు రావాలి, అందుకే వీళ్ళెవ్వరికి ఏమీ లేకుండా నేను బటన్ నొక్కుతున్నాను, జగనాన్ని ఇస్తున్నాడు మీకు, ఆ పేరు రావాలి. సో జగనాన్ని చూసే ఓట్లేయండి.
ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే జగనన్న దగ్గరికి వెళ్ళగలమా అండి? ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేది ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేకి పవర్ లేకపోతే మనకి ఏం చేస్తాడు? అదే జరుగుతుంది. ఎమ్మెల్యేలు అందరికీ లేదని అనడానికి లేదు, ఉండేవాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు. రెండోది ఏంటంటే ప్రజలు ఈ గత 5 సంవత్సరాల్లో తెలుసుకున్నారు ఏమిటి జరుగుతుంది, ఏమిటి జరగబోతుంది. ఈ గత 5 ఏళ్ల అనుభవంలో చూసి అందరికీ విరక్తి చెందింది. అది మాత్రం వాస్తవం. మేము ఎంతో ఊహించాం, రాష్ట్రం విడిపోయింది, మనకి మంచి సొంతంగా డెవలప్ చేసుకునే రిసోర్సెస్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, ఏదో జరుగుతుంది అనుకున్నాం. ఏదైనా ఒక రాష్ట్రం ఇంచుమించు 10 సంవత్సరాలు ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందండి మన ఇండియాలో? ఆంధ్రప్రదేశ్ ఒక్కటే రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయింది. పైగా 3 రాజధానులు కడతాం. అది రాజధాని అంటూ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఓన్లీ డబ్బులు ఇచ్చేయడమే కాదు, రెండూ ఉండాలి కదా. అటు డెవలప్మెంట్ ఉండాలి, ఇటు ఏంటి పథకాలు ఉండాలి, లేకపోతే పేదలకి ఇది ఉండాలి. కానీ ఇది డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా చాలు, డెవలప్మెంట్ అక్కర్లేదు అనుకుంటే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? ఇప్పుడు ఏదో 5,000 10,000కి ఒక కృతి పెడితే. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఆయన పదవిలోకి రాకముందు మద్యపాన నిషేధాన్ని చేస్తాను, అంచెలంచెలుగా చేస్తాను, పూర్తిగా సమూలంగా చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్ 24 ఎలక్షన్కి వచ్చేసరికి నేను మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైంది? అసలు బ్రాండ్లు పోయాయి, అసలు డిజిటల్ పేమెంట్ కూడా లేదు, క్యాష్ ఇవ్వాలట. అది వేరు, క్యాష్ వదిలేండి. అసలు దీనికి బ్రాండ్లకు పేరే లేదు. లోకల్గా ఏదో వాళ్ళు కంపెనీలు పెట్టుకుని దానికి చాలా అనారోగ్యం కూడా అయిపోతున్నారండి చాలా మంది. లివరు అన్ని రకాల జబ్బులు వీళ్ళకి వస్తున్నాయి చాలా మంది. తర్వాత ఈ లిక్కరే కాకుండా గంజాయి, అది ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆఫ్ గంజాయి అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచే ఎక్కడికి వెళ్ళినా డ్రగ్స్, వీళ్ళందరూ నాశనం అయిపోతున్నాయి జీవితాలు. మరి ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు కదా. మీకు ప్రజల శ్రేయస్సును కోరుకునేటువంటి ముఖ్యమంత్రి ఇలాంటిది ముందు ఎరాడికేట్ చేయాలి. ఆయనకు పవర్స్ లేవని కదా, హీ హ్యాజ్ ఆల్ ద పవర్స్. అదేవి చేయడం లేదు. పైగా ఇలాంటి పనికిమాలిన బ్రాండ్స్తో ఈ సారాయి లిక్కర్ అది డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతున్నాడు. ఇంకా ఒకటి అన్నారు, వీళ్ళు సోమర్లు అయిపోతున్నారు. అంతే కదా. మరి గంజాయిని లిక్కర్ తాగిన వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, ప్రతి ఇంటికి సంవత్సరానికి 1,00,000 ఎంతో చివరి వస్తుంది. అమ్మఒడని ఇదని ఉన్నాయి. ఇదివరకు అమ్మఒడి అంటే గుర్తొచ్చు. అమ్మఒడి అంటే ఇదివరకు కాలేజెస్కి ఇచ్చేసేవాళ్ళు, డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేవారు. అది కాలేజ్ అయినా, స్కూల్ అయినా, ప్రొఫెషనల్ కోర్సు, నర్సింగ్ అయినా, ఏదైనా సరే ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళే డబ్బులు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం లేదు. మెహర్బానీకి వాళ్ళ తల్లుల చేతుల్లో కొంత పెడుతున్నాడు. అంటే ఏదో నీకు ఇస్తున్నాను, ఆ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాలి, ఎలాగో ఇవ్వాలి కదా. కాకపోతే ఇదిగో నీకు ఎంత ఇస్తున్నా, వీళ్ళు ఖర్చు పెట్టేస్తే వాటికి చాలా మంది స్కూల్స్ మూసేసుకున్నారండి, చాలా మంది స్కూల్స్. ఇప్పుడు వీళ్ళ డబ్బులు అవసరానికి ఏదో వాడేసుకుంటారు. మళ్ళీ అక్కడ కట్టమన్నప్పుడు బాధ వస్తుంది వీళ్ళకి, వాళ్ళ హాల్ టికెట్ ఆపినప్పుడు వీళ్ళకి బాధ వస్తుంది. వీళ్ళ తిడుతున్నారండి, ఎందుకండి తలనొప్పి, వాళ్ళకే డైరెక్ట్ పంపించేస్తే అయిపోయింది కదా, మాకిచ్చి మళ్ళీ మేము పట్టుకెళ్ళి వాళ్ళకిచ్చి నష్టపోయేది ఇన్స్టిట్యూషన్స్ అండి. అవును, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కూడాను. ఇప్పుడు ఎవరు పిల్లలు ఇప్పుడు ఆ డబ్బులు కట్టాలంటే వాళ్ళకే బాధ వస్తుంది. తర్వాత హాల్ టికెట్ ఆపితే ఫ్యూచర్ పోతుంది, వాళ్ళకి వచ్చే నష్టమే లేదు, ఫ్యూచర్ పోతుంది. వాళ్ళు తెలుసుకోవాలి అది. మరి అసలు వీళ్ళకి ఇచ్చి అది కాలేజీకో స్కూల్కో కట్టమనే బదులు డైరెక్ట్గా, మరి అంతకుముందు వరకు గవర్నమెంట్ డైరెక్ట్గా ఆ స్కూలు ఇన్స్టిట్యూషన్ అకౌంట్లోకి వెళ్ళిపోయేది, అది వెళ్ళడం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలి, నడపాలి కదా, వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా, జీతాలు అన్నీ ఉంటాయి. అది కూడా అదో పెద్ద, అది కూడా అండి. ఇంజనీరింగ్ కాలేజీకి మినిమం ఫీజు 35,000 అండి, 35,000. ఎల్కేజీ ఫీజు లక్షల్లో కడుతున్నాం ఇప్పుడు. మరి ఏంటది, నిర్వీర్యం చేసేయడం అనమాట. యువత అంతా ఉద్యోగాలు లేవు, ఒక పక్కనే ఇండస్ట్రీస్ వస్తాయి కదా, ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారండి. ఏది స్విగ్గీ బాయ్స్ కింద వాటి కింద 30,000 వస్తున్నాయి ఇక్కడ. అవును, 30,000 40,000 సంపాదించుకుంటున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏ తల్లిదండ్రులు భరిస్తాడండి? ఎదిగిన కొడుకుని కానీ కూతుర్ని కానీ, అరే నీ చదివించాం అయిపోయింది,
నీ కాళ్ళ మీద నువ్వు బతుకు, నీకు చేతనైతే మాకు ఇంత సాయం చేయి. మరి వాళ్ళకే ఉద్యోగాలు అయితే వాళ్ళని ఎలాగ ఉంటారు, బతుకుతారు? స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి లేదు. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి స్కిల్ ఇస్తే వాళ్ళు నీవు ఇచ్చే 10,000 1,00,000 కాదు 10 లక్షలు సంపాదించుకుంటారు. ఇప్పుడు మీరు ఐఆర్ఎస్ అయ్యారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, 10 మందిని ఇది చేశారు కదా. సో అలా చేయట్లేదు. ఏది ఐఏఎస్లకి ఐపీఎస్లకి చంద్రబాబు గారి టైంలో ఉన్నత ఉద్యోగాలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు ఈయన పే చేసి ఈయన దాంట్లో నిల్లు ఉన్నత ఉద్యోగాలకి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ నిల్లు, అలాంటివి లేవు. ఓన్లీ 5,000 ఇస్తున్నానా 10,000 ఇస్తున్నానా అంతే, నువ్వు నాకు ఓట్లేయి. అంతేగాని ఇలాంటిది లేదు. చాలా చాలా అన్యాయం అయిపోతుంది. సో ఓటర్లు అందరూ వీళ్ళు గ్రహించుకొని ఓటు వేయాలంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది జగన్ చంద్రబాబు అనేది పర్సనల్ అనవసరం. అది వైఎస్ఆర్సీపీయా టీడీపీయా మనకు అనవసరం. ఎవరైతే రాష్ట్రాన్ని బాగు చేయగలరు, యువతకి ఉద్యోగం కల్పిస్తారు, మీనవి తర్వాత ఈ మందు ఏది డ్రగ్స్ ఎవరైతే అరికట్టగలరు, ఇవన్నీ సారాయి తగ్గించగలగాలి. చేసినప్పుడు సొసైటీ కూడా హెల్తీగా చక్కగా పెరుగుతుంది, ప్రజలు దవ్వుతారు. ఓకే, నమస్కారం సార్, థ్యాంక్ యూ.